హాయ్ ఫ్రెండ్స్, మనం మనిషి యొక్క జీవన గమనంలోని విషయాల గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇక వీడియోలోకి వెళ్దాం. మనిషి కాలంతో కలిసి నడవటమే జీవితం. ఎందుకంటే ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితులు ఏది వచ్చినా సరే ఆగదు, నడుస్తూనే ఉంటుంది కాలం. అన్ని పరిస్థితులు అవే మారుతూ ఉంటాయి. అలాగే మనిషి జీవితంలో కూడా దేనికి అధైర్యపడి బాధపడుతూ కూర్చోకుండా కాలానుగుణంగా సాగుతూ ఉంటే అన్ని పరిస్థితులు వాటంతటవే మారుతూ మంచి భవిష్యత్తు లభిస్తుంది. మన ఆప్తులు అనేవారు కన్నీళ్లు వస్తే తుడవడానికి ప్రయత్నించరు, మన కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. అదే ఆత్మీయంగా నటించే వాళ్ళు మాత్రం అరచేతిలో ఐస్ ముక్క లాంటి వాళ్ళు. మనం ఎంత గట్టిగా పట్టుకున్నా కరిగిపోవడమే కానీ మిగిలిపోవడం అనేదే ఉండదు. అలాంటి బంధాలను పట్టించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, బాధల్లో ఉన్నప్పుడు రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమైనవే. మనల్ని అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి మనం అవసరపడేలా చేస్తుంది కాలం. కాకపోతే కొద్ది రోజులు పట్టించుకోకుండా ఓపికగా ఉండటమే మనం చేయవలసింది. డబ్బుందని అహంకారంతో, డబ్బుతో పొందగలిగేది ఏదీ శాశ్వతం కాదు. కానీ మనసుతో పంచే ప్రేమ, స్నేహం, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగానే ఉండిపోతాయి. నిర్లక్ష్యం అనే పదం చాలా చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. మనం గెలిచినప్పుడు ప్రోత్సహించేవారు, మనం ఓడినప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్పేవారు లేనప్పుడు ఎంత సంపాదించినా కూడా, ఎంత పోగొట్టుకున్నా కూడా తేడా మాత్రం ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి దీని మీద మీ